ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఈ రోజు టాలీవుడ్ లో మెగా అభిమానులను తీవ్రంగా కలవరపెడుతున్న ఒక హాట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది రిలీజ్ డేట్ ఇష్యూ. గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ కు ఉన్న ఇమేజ్ ఉప్పెన లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న రెండో సినిమా అవ్వడం, దానికి తోడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం పెద్ది మూవీ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన 2 టీజర్లు 2 పాటలు ఈ సినిమాకు ఊహించని స్థాయిలో హైప్ తీసుకొచ్చాయి. ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డులు బద్దలవ్వడం పక్కా అని ట్రేడ్ వర్గాలు కూడా ఫిక్స్ అయిపోయాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదే వాయిదాల పర్వం. అసలు పెద్ది సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రిలీజ్ డేట్ ఎందుకు మళ్ళీ వాయిదా పడుతోంది? ఈ విషయాల గురించి ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సినిమా రిలీజ్ డేట్ చూస్తుంటే అభిమానులకు విసుగు తెప్పిస్తోంది. మొదట్లో ఈ సినిమాను మార్చి 27న గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30కి షిఫ్ట్ చేశారు. సరే, ఒక నెల రోజులే కదా లేట్ అయ్యింది అని అభిమానులు అడ్జస్ట్ అయ్యారు. కానీ తీరా చూస్తే ఏప్రిల్ నుండి డైరెక్ట్గా జూన్ నెలకు మళ్ళీ షిఫ్ట్ అయింది. జూన్లో వస్తున్నామని చెప్పారు, కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అసలు ఎందుకు ఇంత డిలే అవుతుంది? దీని వెనక చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. కొందరేమో ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో చాలా లేట్ చేస్తున్నారని, అందుకే సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు. ఇంకొందరేమో విఎఫ్ఎక్స్ సీన్స్ సరిగ్గా రాలేదని, అవి మళ్ళీ చేయడానికి టైం పడుతుందని వార్తలు పుట్టించారు. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అసలు నిజం వేరేలా ఉంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి రీషూట్స్ చేస్తున్నారు. అవును, మీరు విన్నది కరెక్టే. మొన్నటి వరకు టాకీ పార్ట్ మొత్తం పూర్తయిపోయిందని, ఇంకా కేవలం ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని మేకర్స్ చెప్పారు. ఎందుకంటే కొన్ని కీలక సన్నివేశాలు ఆశించినంత పర్ఫెక్షన్ తో రాలేదని, ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పర్ఫెక్షన్ కోసం సినిమా రిలీజ్ వాయిదా పడిందంటూ మేకర్స్ ప్రకటించారు. వినడానికి బాగానే ఉన్న రీషూట్ అనేది అంత చిన్న మాట కాదు. రామ్ చరణ్తో పాటు మిగతా ప్రధాన నటులందరికీ కూడా డేట్స్ మళ్ళీ అడ్జస్ట్ కావాలి. వాళ్ళ కాంబినేషన్ డేట్స్ సెట్ అయితే కానీ షూటింగ్ జరగదు. కానీ ఈ ప్రాసెస్లో చాలా సమయం వృధా అవుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకుంటే పెద్ది సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. మరి జూన్లో అయినా ఈ సినిమా వస్తుందా? జూన్ 26న సినిమాను థియేటర్లోకి తీసుకురావాలని న్యూస్ స్ప్రెడ్ అయినా సరిగ్గా అదే రోజు అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు అనుకున్న జూన్ నెలలో కూడా పెద్ది సినిమా రావడం కష్టమే అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. మెగా అభిమానులు మాత్రం ఈ వాయిదాల మీద కొంచెం నిరాశగా ఉన్నారు. సినిమా మీద ఉన్న హైప్ ఎప్పటికప్పుడు రీషూట్స్ పేరుతో పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడుతున్నారు. బుచ్చిబాబు లాంటి డైరెక్టర్ పర్ఫెక్షన్ కోసం టైం తీసుకోవడం మంచిదే, కానీ అది మరీ ఎక్కువైతే సినిమా మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి ఈ వార్తల మీద మీ అభిప్రాయం ఏంటి? పెద్ది సినిమా రీషూట్ వల్ల అవుట్పుట్ ఇంకా బెటర్గా వస్తుందని మీరు అనుకుంటున్నారా, లేక ఇలా వాయిదాలు వేయడం వల్ల హైప్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.